మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్‌లో ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ సేవ్. అయితే ఈ సేవ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలేవో చూసేద్దామా? అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. క్రిస్పీ సేవ్‌కి కావాల్సిన పదార్థాలు శనగపిండి, సాల్ట్, బటర్, బియ్యం పిండి, కొంచెం కారం. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ ఆఫ్ శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూసారు కదా, 1 కప్ ఆఫ్ శనగపిండిని మనం ఇక్కడ తీసుకున్నాం. 6 లేదా 7 సేవ్ రౌండ్స్ వస్తాయి. తర్వాత మనం ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్ ఆఫ్ శనగపిండి తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్స్ ఆఫ్ బియ్యం పిండి సరిపోతుంది. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల సేవ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఇందాక చూపించిన పద్ధతిలో సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ ఆఫ్ కారాన్ని, 1/2 స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసుకున్నాం. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బబుల్స్ ఏం లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత వాముని మనము పొడి చేసి వేసుకుంటున్నాం. ఎందుకంటే సేవ్ వేసుకునే ప్లేట్ చాలా సన్నగా ఉంటుంది కాబట్టి మనం వాముని ఇక్కడ పొడి చేసి వేసుకుంటున్నాం. చూసారు కదా, ఈ ప్లేట్ తీసుకుంటాము కాబట్టి మనము వాముని పొడి చేసి వేసుకోవడం వల్ల పిండిలో బాగా కలిసిపోతుంది. వాము కూడా పిండిలో ఒకసారి కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ బటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా బటర్ వేయడం వల్ల సేవ్ అనేది చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా బటర్ కూడా పిండిలో కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కారం చుట్టలకి పిండి మనం కలిపినట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చాలా స్మూత్గా పిండిని కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత ఇలాంటి ప్లేట్ పెట్టి సేవ్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. తర్వాత మనము కారం చుట్టల గొట్టాన్ని తీసుకుని దానికి ఆయిల్ అప్లై చేయాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసి తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండిల్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం చుట్టల గొట్టంతో ఈ విధంగా ఒకసారి ఇలా వేయాలి. తర్వాత మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా సేవ్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేసుకోకూడదు. ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సేవ్ అనేది ఎక్కువ ఫ్రై అయ్యి టేస్ట్ అనేది మారిపోతుంది. అంతే, ఎంతో క్రిస్పీ సేవ్ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో కనిపించే ఈ 2 వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.